చాలా అంతే అని ఉండొచ్చులే అన్న. ఇప్పుడు వాడంటే తల్లే పిచ్చోడు అంటే ఇంకా మనం ఏం చేయాలి తమ్ముడు చెప్పు దానికి. మరి పిచ్చోడిని ఇప్పుడు నువ్వు పిచ్చోడిని నమ్మినట్టు నేను కూడా అయితే ఇప్పుడు యేసు పిచ్చోడు వాళ్ళ అమ్మ క్లియర్ గా మార్క్స్ వాడతా 3:21. ఈ గోచి గలీజ్ సేన బ్యాచ్ ఎంత పచ్చి అబద్ధాలోడో ఈ వాక్యం ద్వారా నేను మీ అందరికీ నిరూపించాలని అనుకుంటున్నాను. అదేమిటంటే ఈ గోచి సేనగాడు ఏమన్నాడు? మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనం తీసుకొని యేసుక్రీస్తు వారి తల్లి మరియ తల్లి యేసుక్రీస్తును పిచ్చోడు అందని అంటున్నాడు. నిజానికి మనము మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనం పరిశీలిస్తే మరియ తల్లి కాదు ఆ మాట నింది, ప్రజలు ఆయన కుటుంబ సభ్యులు ఆ విషయమును విని ఆయనకు మతి చెలించినదని ప్రజలు పలుకుచుండుటచే, ఎవరిక్కడ ప్రజలు పలుకుచుండుటచే ఆయన అచటి నుండి తీసుకొని వెళ్ళుటకు వచ్చిరి. యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు ఆయనకు బెల్జబూలు పట్టినదనిరి. పిశాచముల అధిపతి సాయమున ఆయన దెయ్యములను వెడ్లగొట్టుచున్నాడనియు చెప్పిరి. అంటే ఇక్కడ ఎవరన్నారు? ఆయనకు అంటే ఆయన నిజాలు చెబుతుంటాడన్నమాట. దైవరాజ్యం గురించి నిజాలు చెబుతుంటే ఎవరన్నారు ఆ మాట? ప్రజలు పలుకుచుండుటతే ఆయనను అచటి నుండి తీసుకొని పోవుటకు తల్లి అని కూడా అనలేదు, కుటుంబ సభ్యులు అని. అంటే ఇంకా తల్లిని కూడా తీసుకోండి, వారు వచ్చినారంతే తప్ప ఇక్కడ మరియమ్మ గారు యేసుక్రీస్తు వారిని పిచ్చివాడు అని అనలేదు. చూసారా, వాక్యం చెబుతూ కూడా ఇంత పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు అంటే ఇక వీడిని ఏమనుకోవాలి? ఖచ్చితంగా ఈ గోచిగాడికే ఇంత అబద్ధాలను పకడ్బందీగా రుజువు లేకుండానే వాక్యాన్ని చూపించిన అబద్ధాన్ని చెబుతున్నాడంటే ఖచ్చితంగా ఈ గోచిగాడు పిచ్చివాడని మనకు అర్థమవుతూనే ఉంటుందని గమనించగలరు. అంతేకాకుండా మరియమ్మ గారిని గురించి కూడా చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు. బూతులు, బైబిల్లో లేని విషయాలు చెబుతున్నాడు. ఇప్పుడు మరియ తల్లి పిచ్చిదని అనిందని అన్నాడు కదా, ఎక్కడుంది? మరొక్కసారి వాక్యాన్ని చదవండి. ఆయన కుటుంబ సభ్యులు ఆ విషయంను విని ఆయనకు మతి చెల్లించినదని ప్రజలు పలుకుచుండుటచే ఆయనను అచటి నుండి తీసుకొని వెళ్ళుట వచ్చిరి. బెల్జబూలు పట్టిందని కూడా అనింది ఎవరు? ప్రజలు. చూసారా, ఇలాంటి అబద్ధాలన్నీ చెబుతూ ఉన్నాడంటే ఖచ్చితంగా ఈ గోచిగాడు సైకో అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి చెబుతున్నానన్నమాట. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ వీడొక్కడే కాదు, ఈ గోచి అండ్ ఆల్ గలీజ్ సేనల బ్యాచ్ ఎక్కడి నుంచి దిగబడ్డారో తెలియదు కానీ వీరంతా అబద్ధాలు మాత్రమే చెబుతున్నారు మొత్తం. ఎందుకంటే ఈ గోచి అండ్ ఆల్ గలీజ్ సేనల బ్యాచ్ మొత్తం కూడా చేసుకునే హోమోసెక్షువల్ పర్వర్టెడ్ లేకి పనులని వీరు ఈ విధంగా ఊహించుకుంటూ చెబుతున్నారు. ఇక్కడ ఎక్కడైనా మరియమ్మ గారు యేసుక్రీస్తు వారిని పిచ్చిదని అనిందా? మీరే మరొక్కసారి వాక్యాన్ని గమనించండి. మరొక్కసారి చదువుతున్నాను. ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయంను విని ఆయనకు మతి చెలించిందని ప్రజలు పలుకుచుండుటచే ఆయనను అచటి నుండి తీసుకొని వెళ్ళుటకు వచ్చిరి. చూసారా, వీడొక సైకో. నిజంగా ఇలాంటి వాళ్ళు ఎక్కడ తగులుతారో కానీ నాకు వీరందరితో కూడా దబిడి ఆడుకోవాలంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అందుకే మీ ముందుకు తెస్తున్నాను, వినండి. కాబట్టి సత్యాన్ని ఎప్పుడూ గ్రహించండి. ఎందుకంటే సత్యం ఎవరైతే గ్రహిస్తారో ఆ సత్యమే మిమ్మల్ని ఫ్రీ చేస్తుంది. ఈ గోచిగాడికి దబిడి ఆడుకోవడానికనే నేను యూట్యూబ్లోకి మళ్ళీ తిరిగి వచ్చాను. ఎందుకంటే వీడి అబద్ధాలని నేను వాక్య రూపంగా ఖండించడమే నా పని. ఎందుకంటే వీడు నోరు తెరిస్తేనే అబద్ధాలు ఆడతాడు. అరే గోచిగా, కనీసం నువ్వు రోగగ్రస్తుడు అయినప్పుడు చనిపోయే చివరి నిమిషంలోనైనా సత్యం చెప్పి ఏడవరా, అప్పుడైనా నీకు ముక్తి కలుగుతుంది. లేదంటే కాలం అనేది ఒకటి చూసావు, కాలం కసిగా వేసే కాటుకు నీకు దెబ్బకు దిమ్మ తిరిగిపోయి జీవితమే ఒక గుణపాఠం నేర్పుతుంది. అప్పుడు నువ్వు ఆకులు పట్టుకున్నట్లవుతుందన్నమాట. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లవుతుందని గమనించగలరు. చూసారా, వీడి అబద్ధాలు నిరూపించేసరికి వీడు మరిన్ని అబద్ధాలు మూటగట్టుకొని వీడు పెట్టరేగిపోతున్నాడు. ఎందుకంటే వీడికి యూట్యూబ్లో వచ్చే ఆదాయం కోసము, మరియు వీడు సబ్స్క్రైబర్లకు ఫోన్ చేసి, అంటే ఎక్కడ గూగుల్ పేలు పెట్టడు. ఆ పిచ్చిలో కూడా ఎంత తెలివి ఉందో చూసారా. ఎక్కడ గూగుల్ పేలు పెట్టకుండా వాడి సబ్స్క్రైబర్లకు వాడికి ఫోన్ చేసి అమాయకుల హైందవుల దగ్గర ఆన్లైన్ బెగ్గింగ్ చేయడంలో వీడు చాలా తెలివైన వాడని ప్రజలందరూ గమనించగలరు.